ఆగస్టు 4వ తారీఖు ఆదివారం రోజున శక్తివంతమైన ఆషాఢ అమావాస్య 50 సంవత్సరాల తరువాత మళ్ళీ రానుంది. ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని పాటిస్తారో ఆ యొక్క వంశం అంతకంత అభివృద్ధి చెంది వారి యొక్క తరతరాల వరకు కూడా తరగనంత సంపద ఐశ్వర్యం అనేది లభిస్తుంది. సహజంగా ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తే ఆ రోజుకి ఎన్నో ప్రత్యేక శక్తులు అనేవి వస్తాయి. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున తప్పకుండా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయండి. ఇక అంతే, మీ పిల్లల భవిష్యత్తు అనేది బంగారుకరంగా మారిపోతుంది. మీ పిల్లల జీవితం అనేది మీరు ఊహించిన విధంగా అనుకున్న విధంగా మీకు అనుకూలంగా మారుతుంది. ఏ తల్లి తండ్రి అయినా తమ కొడుకుల జీవితం బాగుపడాలి అని, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటుంది. ఆ క్రమంలోనే పిల్లలకి ఎన్నో రకాల దృష్టిలు తీస్తూ వారి కోసం ఎన్నో రకాల పూజలు చేస్తూ వారి కోసమే అనుక్షణం తపన పడుతూ పరితపిస్తూ ఉంటారు. అంతేకాదు, తాముకంటూ సంతానం కలిగిన దగ్గర నుండి వారి సంతానాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వారి పిల్లల భవిష్యత్తు గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఎంతో కష్టపడుతూ వారి కోసమంటూ అంటే తమకు తాము ఏది ఆశించకుండా తమ సంతానం కోసం అంటే తమ పిల్లల కోసం, తమ కొడుకులు కూతుర్ల కోసం అనుక్షణం కష్టపడుతూ ఉంటారు. అయితే మీకు అంటే మీ పిల్లలు, కొంతమంది పిల్లలు ఎప్పుడు చెప్పిన మాట వినరు, లేదా మరికొంతమంది పిల్లల భవిష్యత్తు అనేది అంటే వారు ఎంత చదువుకున్నా వారికి ఉద్యోగం రాకపోవటం, వ్యాపారంలో కలిసి రాకపోవటం, ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటి నుండి విముక్తిని పొంది మీ పిల్లల భవిష్యత్తు బాగుండి మీ తరాల భవిష్యత్తు కూడా తరతరాల వారికి కూడా ఎప్పుడూ తరగని ఐశ్వర్యంతో ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేయండి చాలు. సహజంగా ఆదివారం అంటేనే చాలా శక్తివంతమైనటువంటిది. అలాంటిది ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఇక ఇలా ఆదివారంతో అమావాస్య ఆషాఢ మాసంలో కలిసి వస్తుంది. ఇలాంటి రోజు కోసం ఎంతోరో మంది మునులు అలానే యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజులలో పరమశివుణ్ణి రుద్రాభిషేకాన్ని అంటే పరమశివుడికి రుద్రాభిషేకం చేసిన లేదా పంచామృతాల అభిషేకం చేస్తే వారికి ఎన్నో రేట్ల శక్తి వస్తుంది అని, పుణ్యం కలుగుతుంది అని వారి నమ్మకం. అందుకే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అనేది అద్భుతమైన రెట్టింపు శక్తితో ఉంటుంది. అలానే ఇలా ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజుల్లో మనం ఏ చిన్న పరిహారం చేసినా అది కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాదు, మీరు ఏ చిన్న పరిహారం చేసినా పూజ చేసినా ఎంతో అద్భుతమైన ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే నదీ స్నానాలను చేస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ధనం వస్తుంది. ఎంత దరిద్రమైనటువంటి శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉన్నా, ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని బాధలు ఉన్నా తొలగిపోతాయి. ఎందుకు అంటే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున లక్ష్మీదేవితో పాటు చాలామంది దేవతలు భూలోక సంచారణ చేసి ఆ రోజు నదిలో స్నానం ఆచరిస్తారు. అందువల్ల నదిలో మనం కూడా స్నానం ఆచరించడం వల్ల మనకు ఉండే పాపాలు, దోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు, గ్రహ దోషాలు, కుజ దోషాలు వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే అమావాస్య రోజుల్లో నదీ స్నానం ఉత్తమం అని పండితులు చెబుతూ ఉంటారు. ఒకవేళ నదీ స్నానం చేసే వీలు లేని వారు ఇంట్లోనే ఒక్క బిల్వదళాన్ని అలానే ఒక్క ఎర్రని పుష్పాన్ని కానీ గులాబీ రేకులను కానీ స్నానం చేసే నీటిలో వేసుకొని మీ ఇష్ట దైవాన్ని మనస్సులో తలుచుకొని స్నానం ఆచరిస్తే జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి. అలానే 7 పుణ్యనదుల పేర్లను తలుచుకుంటే 7 పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితంతో
అలా స్నానం చేయటం వల్ల అన్ని దోషాలు పాపాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంతేకాదు ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున ఏ రకమైన దృష్టి తీసినా అద్భుతంగా తొలగిపోతుంది. సహజంగా దృష్టి దోషం అనేది ఎవరిని కూడా జీవితంలో ఎదగనివ్వదు. అలా పిల్లలపైన ఏదైనా దృష్టి దోషం పడినప్పుడు వారు జీవితంలో ఎదగలేరు. మానసికంగానూ శారీరకంగానూ ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. చదువులో కూడా వెనుకబడిపోతారు. ఇక పెద్ద పిల్లలు అయితే గనక అంటే పెద్దగా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసేవారికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సమస్యలు వస్తాయి. ఎంత కష్టపడి పని చేసినా ఎంత కష్టపడి శ్రమించినా అందులో విజయం అనేది కలగదు. అయితే ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం, కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీ కొడుకులకి ఉండే దోషం తొలగిపోయి పూర్తిగా లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులుగా మారిపోతారు. అమ్మవారి కటాక్షం కలిగి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అదృష్టకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆనందకరమైనటువంటి జీవితంలో ఉంటారు. మీ సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. జన్మజన్మాల దరిద్రాలు తొలగించుకుంటారు. ఏ తల్లి తండ్రి అయినా తమ కొడుకుల ఎదుగుదలనే చూడాలి అనుకుంటారు. తమ కొడుకులు జీవితంలో తమ పిల్లలు తమ కళ్ళ ముందు బాగా ఎదుగుతూ ఉంటే ఎలాంటి కష్టాలు లేకుండా దాంపత్య జీవితంలో అన్యోన్యంగా ఉంటూ విద్యా వ్యాపారంలో ముందుకు సాగిపోతూ ఉంటే అంతకు మించిన సంతోషం ఇంకొకటి ఉండదు ప్రతి తల్లి తండ్రికి. ఎన్నో పూజలు, ఎన్నో నోములు, ఎన్నో కష్టాలు ప్రతివి కూడా పిల్లల కోసమే. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా అవన్నీ కూడా తమ సంతానం బాగుండాలి, తమ సంతానానికి అంటే తమ పిల్లలకి ఎలాంటి లోటు రాకూడదు, ఎలాంటి కష్టం రాకూడదు, ఎలాంటి ఆపద ఎదురు కాకూడదు అని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు. తమ యొక్క కొడుకుల క్షేమాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఎందుకంటే ఎల్లవేళలా కూడా కొడుకులు అంటే తల్లి తండ్రి దగ్గర ఉండి కంటికి రెప్పలాగా చూసుకునేవారు. అలాగని కూతుర్లు తక్కువ కాదు, ఇంటికి మహాలక్ష్ములు. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఇక తల్లి తండ్రిని ఎప్పుడూ కూడా వారు కంటికి రెప్పలాగా ఏదైనా చిన్న ఆపద ఉంది అన్నా వెంటనే వచ్చి వారి సమస్యలను తీరుస్తారు. వారికి తగిన సేవలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా కొడుకు అయినా కూతురు అయినా ఇద్దరు సమానులే. కానీ కొడుకు వంశాభివృద్ధి చేసేవారు, వంశాన్ని పెంచేవారు. అలాంటి కొడుకులు అంటే మరి కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అయితే ఈ కొడుకులు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అంటే ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం చేయండి. అదేవిధంగా ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అంతేకాదు మీకు ఉండే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యను తొలగించుకొని, ఇంట్లోని దరిద్రాన్ని తొలగించుకొని, కష్టాన్ని తొలగించుకొని అదృష్టాన్ని మూటగట్టుకోవాలి అంటే గనక ఈ అమావాస్య రోజున ఉప్పుని నీటిలో వేసి ఆ ఉప్పు నీటిని ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున పెట్టాలి. ఆదివారం అమావాస్య రోజు సాయంకాలాన తులసికోట దగ్గర, అలానే గుమ్మానికి ఎడమవైపున, అలానే పూజ గదిలో సాయంకాలం దీపాన్ని వెలిగించాలి. అలానే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా సాయంకాలాన గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి. గుమ్మం ముందు చెప్పులు, చీపిరి పెట్టకూడదు. అలానే గుమ్మానికి ఎదురుగుండా ఏ వస్తువు ఉంచకూడదు. సింహద్వారం అనేది పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అంతేకాదు ఈ అమావాస్య రోజున ఇంట్లో తప్పకుండా ఉదయం మరియు సాయంకాలం ధూపాన్ని వెయ్యాలి. వీలైనంత మట్టుకు పుణ్య కార్యక్రమాలు చేయాలి అంటే దాన ధర్మాలు వంటివి చేస్తూ ఉండాలి. ఎవరికైనా పేదవారికి కొన్ని బియ్యాన్నైనా దానంగా ఇవ్వాలి. ఇలా ఈ అమావాస్య రోజు బియ్యం దానం చేస్తే ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది. జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. ఇంతకీ కొడుకులు ఉన్నవారు మరి ఏ పరిహారం చేయాలి అంటే గనక ముందుగా ఒక నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయను గుత్తి వంకాయలాగా పువ్వులాగా కట్ చేయండి.
ఆ నిమ్మకాయలో అంటే గుప్పెడు పడితే గుప్పెడు దొడ్డు ఉప్పు, దానినే రాళ్ళ ఉప్పు, సముద్రం ఉప్పు అని పిలుస్తూ ఉంటాము. దానిని కొద్దిగా ఆ యొక్క నిమ్మకాయలో నింపండి. అందులోనే ఎర్రని కుంకుమను నింపండి. అలానే పసుపుని కూడా నింపండి. అందులో 2 లవంగాలను కూడా గుచ్చండి. అలా చేసి ఆ నిమ్మకాయను ఒక ప్లేట్లో ఉప్పుని పెట్టి, అంటే గుప్పెడితో ఉప్పుని పొయ్యాలి. అంటే గుట్టలాగా కొండలాగా ఉప్పుని నిచ్చగా పొయ్యాలి. ఆ ఉప్పు పైన ఈ నిమ్మకాయ నిలబడేలాగా చూసుకోవాలి. అలా నిమ్మకాయను దొడ్డుప్పు పైన నిలబెట్టి అందులో అంటే నిమ్మకాయ పైన 2 కర్పూరం బిళ్ళలను వేసి వెలిగించి దానితో మీ పిల్లలకు దృష్టిని తీయాలి. అంతేకాదు ఆ ప్లేట్లో ఎర్రని నీరు కూడా కలపాలి. ఇలా ఎరుపు రంగు నీళ్లు, దొడ్డుప్పు, లవంగాలు, కర్పూరం బిళ్ళలు, నిమ్మకాయ ఇవన్నీ కూడా తక్షణం దృష్టి దోషాన్ని తొలగించి, దరిద్రాన్ని తొలగించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేసేవి. ఎంతో చెడు శక్తి, ఎంతో దుష్టశక్తి, కన్ను, నరదృష్టి వంటివి తొలగిపోతాయి. ఘోర పిశాచ యొక్క చెడు గాలి ఉన్నా వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు. కష్టాలు తొలగించుకొని ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. సకల సౌభాగ్యాలు, భోగ భాగ్యాలతో ఎప్పుడూ కూడా ఆనందంగా జీవిస్తారు. తెలుసుకున్నారు కదా, ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అని. మర్చిపోకుండా ఈ శక్తివంతమైన ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేస్తే మీ పిల్లల అభివృద్ధి అంతకంతా పెరుగుతుంది. 7 తరాల వరకు తరగని సంపద వస్తుంది. ఎన్నో మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు. చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఇన్ని రోజులు ఏదైతే చెడు శక్తి మీ విజయాన్ని అడ్డుకుందో ఆ చెడు శక్తి, దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. దృష్టి దోషాలు తొలగిపోతాయి. నరుల కన్ను తొలగిపోతుంది. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టిని కూడా ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఆ నరదృష్టి కూడా తొలగిపోతుంది. అంతేకాదు, ఇది కేవలం కొడుకులకే కాదు, కూతుర్లకి కూడా ఈ దృష్టిని తీయవచ్చు. తెలుసుకున్నారు కదా, శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున ఏ విధంగా మనం కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి, దృష్టిని ఏ విధంగా తొలగించుకోవాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.